హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది ఛానల్. ఈ వీడియోలో మనం చూడబోతున్నాం జూనియర్ ఎన్టీఆర్ అండ్ రామ్ చరణ్ యాక్ట్ చేసి అండ్ ఎస్ఎస్ రాజమౌళి డైరెక్ట్ చేసిన త్రిబుల్ మూవీ రివ్యూ. అండ్ ఈ మూవీ మనం చూసుకుంటే కనుక 2 years బ్యాక్ థియేటర్స్లో అయితే వచ్చింది. బట్ నేను ఎందుకు ఇప్పుడు ఈ మూవీ రివ్యూ చేస్తున్నా, రివ్యూ కాదు, నాకు అనిపించిన ప్లస్ అండ్ మైనస్ పాయింట్స్ నా వ్యూస్ అయితే నేను మీతో షేర్ చేద్దామని చెప్పి అనుకుంటున్నాను. ఎందుకంటే కనుక ఈ వీక్ మళ్ళీ ఈ మూవీ మనం చూసుకుంటే కనుక మళ్ళీ రిలీజ్ అవుతుంది. అండ్ లాస్ట్ వీక్లో ఎన్టీఆర్ బర్త్డే ఉంది కదా, సో మేబీ ఆ రోజు అయితే ఈ మూవీ రిలీజ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అండ్ సో నాకు అనిపించిన ప్లస్ అండ్ మైనస్ పాయింట్స్ అండ్ నా ఒపీనియన్ అయితే నేను మీతో షేర్ చేసుకోవడానికి అండ్ ఈ మూవీని రివ్యూ చేయడం జరిగింది. అండ్ ఇప్పుడు సినిమా స్టోరీ బేస్ అనుకోవచ్చు, ఇద్దరు హీరోస్ ఉన్నారు కదా, జూనియర్ ఎన్టీఆర్ అండ్ రామ్ చరణ్. సో జూనియర్ ఎన్టీఆర్ క్యారెక్టర్ వచ్చేసి కొమరం భీమ్ అండ్ రామ్ చరణ్ క్యారెక్టర్ వచ్చేసి అల్లూరి సీతారామరాజు క్యారెక్టర్. సో వాళ్ళిద్దరికి వాళ్ళ లైఫ్లో ఒక గోల్ అనేది ఉంటుంది. సో వాళ్ళిద్దరి మధ్యలో కామన్ గోల్ ఏంటంటే వాళ్ళు బ్రిటిష్ ఎంపైర్కి ఎదురు తిరగాలి అని చెప్పి అనమాట. సో వాళ్ళకి వేరియస్ రీజన్స్ అయితే ఉంటాయి. సో ఈచ్ అండ్ ఎవ్రీ ఎన్టీఆర్ క్యారెక్టర్ చేసిన కొమరం భీమ్ క్యారెక్టర్కి ఒక రీజన్ ఉంటుంది. సో తను ఎందుకు బ్రిటిషర్స్కి అగేన్స్ట్ అవుతున్నాడు అని చెప్పి. అల్లూరి సీతారామరాజు క్యారెక్టర్ ప్లే చేసిన రామ్ చరణ్కి ఒక స్టోరీ ఉంటుంది. సో అతనికి ఎందుకు బ్రిటిషర్స్కి ఆపోజిట్ ఉంటున్నాడు అని చెప్పి. సో వాళ్ళిద్దరు ఢిల్లీలో కలుస్తారనమాట. సో వాళ్ళిద్దరు వాళ్ళ ఐడెంటిటీస్ని అయితే మార్చుకుంటారు. ఎందుకు అంటే వాళ్ళ లక్ష్యాన్ని రీచ్ అవ్వడానికి. సో ఒక స్టేజ్ తర్వాత, ఒక ఇన్సిడెంట్ తర్వాత వాళ్ళిద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ అయితే అవుతారు. సో ఆ ఇన్సిడెంట్ తర్వాత వాళ్ళిద్దరి మధ్య నెగిటివిటీ, వాళ్ళిద్దరు శత్రువులు అవుతారు. ఆ తర్వాత మళ్ళీ ఎవరు ఫ్లాష్ బ్యాక్స్ వాళ్ళు తెలుసుకున్న తర్వాత మళ్ళీ వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ అయ్యి మళ్ళీ బ్రిటిష్ ఎంపైర్కి అగేన్స్ట్గా అయితే వెళ్తారనమాట. సో ఆ తర్వాత ఏం జరిగింది అనేది మిగతా స్టోరీ. ముందుగా ఈ సినిమా ప్లస్ పాయింట్స్ గురించి మాట్లాడుకుంటే కనుక ఈ మూవీ యొక్క స్టోరీలో అయితే కొంచెం దమ్ము ఉంది. ఇది ఒక రియల్ లైఫ్ క్యారెక్టర్స్ని బేస్ చేసుకుని అండ్ ఈ మూవీని కొంచెం ఫ్రిక్షనల్ రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ అండ్ ఫ్రిక్షనల్ రెండు కలిపి ఈ సినిమా స్టోరీ చేయడం జరిగింది. అండ్ స్టోరీలోనే కొంచెం దమ్ము ఉంది. అండ్ ఆఫ్టర్ బాహుబలి తర్వాత ఎస్ఎస్ రాజమౌళి చేస్తున్న సినిమా ఇది అసలు చాలా ఎగ్జైటింగ్ ఉంటుంది అండ్ చాలా ప్రెస్టీజియస్ ఫిలిం అన్నమాట. సో బికాస్ బాహుబలి గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు. అసలు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఆ మూవీ ఎంత రీచ్ అయిందో అసలు నేను సపరేట్గా చెప్పాల్సిన అవసరం లేదు. సో అలాంటి ఒక సినిమా తర్వాత ఈ మూవీ అయితే వచ్చింది. సో చాలా ఛాలెంజింగ్ ప్రాజెక్ట్ రాజమౌళికి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ మూవీ అసలు 2 years అయితే డిలే అయిందనమాట బికాస్ ఆఫ్ కోవిడ్. అండ్ ఈ మూవీ మనం చూసుకుంటే ఎప్పుడో 2020లో అయితే రిలీజ్ అవ్వాలి. బట్ కోవిడ్ వల్ల ఈ మూవీ 2 years అయితే రిలీజ్ అయింది. సో 2022 మార్చ్ అయితే రిలీజ్ అయింది. సో ఇప్పుడు ఆ సబ్జెక్ట్ పక్కన పెట్టేస్తే స్టోరీ స్క్రీన్ ప్లే విషయానికి వస్తే కథలోనే కొంచెం దమ్ము ఉంది. రియల్ లైఫ్ ఇన్సిడెంట్ బేస్ చేసుకుని కొంచెం ఫ్రిక్షన్ కలిపి ఈ మూవీని తీయడం జరిగింది. అండ్ స్క్రీన్ ప్లే విషయానికి వస్తే స్క్రీన్ ప్లే ఈ మూవీకి ఒక మేజర్ హైలైట్ అనమాట. స్క్రీన్ ప్లే ఇస్ ద విన్నర్. స్క్రీన్ ప్లే మనం చూసుకుంటే కనుక ఈ మూవీ స్టార్ట్ అవడమే ఎన్టీఆర్ చిన్నపిల్లని ఎత్తుకెళ్ళిపోవడం. సో అక్కడి నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. సో అక్కడ స్టార్ట్ అయిన తర్వాత ఇద్దరిని కరెక్ట్గా బ్యాలెన్స్ చేస్తారనమాట. రామ్ చరణ్ అండ్ జూనియర్ ఎన్టీఆర్ ఇద్దరు స్టార్ హీరోస్ అండ్ ఇద్దరు టాప్ హీరోస్ మన తెలుగులో. ఇద్దరికి 100 కోట్ల మార్కెట్ అయితే ఉంది ఇండివిజువల్గా. సో ఇద్దరు స్టార్స్ని బ్యాలెన్స్ చేయడం అంటే ఇట్స్ నాట్ ఏ స్మాల్ థింగ్. అండ్ ఎన్టీఆర్ క్యారెక్టర్కి ఇంపార్టెన్స్ ఉంటుంది. బట్ అట్ ద సేమ్ టైం రామ్ చరణ్ క్యారెక్టర్ కూడా ఇంపార్టెన్స్ అయితే అవుతుంది. సో ఇద్దరు కరెక్ట్గా బ్యాలెన్స్ చేస్తారన్నమాట. ఇద్దరికి వాళ్ళు కరెక్ట్గా డివైడ్ చేస్తారన్నమాట. ఈ మూవీ స్టోరీ అండ్ స్క్రీన్ ప్లే. జూనియర్ ఎన్టీఆర్కి జూనియర్ ఎన్టీఆర్ మనం చూసుకుంటే కనుక తను నమ్ముకున్న ఒక ప్రజల కోసం తను ఎదురు తిరిగే క్యారెక్టర్ అండ్ బ్రిటిషర్స్కి ఎదురు తిరిగే క్యారెక్టర్. అండ్ రామ్ చరణ్ తనకు వాళ్ళ ఫాదర్ నుంచి వచ్చిన ఒక గోల్ ఉంటుంది అనమాట. సో ఇద్దరిని కరెక్ట్గా బ్యాలెన్స్ అయితే చేస్తారు. ఇద్దరికి ఒక సాంగ్ అయితే ప్లాన్ చేస్తారు. ఇద్దరు కలిపి ఒక నాటే సాంగ్ అండ్ ఇద్దరికి ఇంట్రో సీన్స్ కానీ ఇద్దరికి వాళ్ళ ఛాన్సెస్ అయితే ఇచ్చారు. మళ్ళీ ఎన్టీఆర్కి ఒక ఇంట్రో సీన్ కూడా బాగుంటుంది. అండ్ స్పెషల్ ఇంకా చెప్పాలంటే రామ్ చరణ్ ఇంట్రో సీన్ అయితే చాలా బాగుంటుంది. ఇండియన్ సినిమాలో వచ్చిన వన్ ఆఫ్ ది బెస్ట్ ఇంట్రో సీన్ అంటే అది రామ్ చరణ్కి వచ్చింది అనమాట. అసలు ఫ్యూచర్లో రామ్ చరణ్ ఎన్ని సినిమాలు చేసినా అసలు బుజ్జుబాబు సనాతో ఒక సినిమా చేస్తున్నా, ఇప్పుడు ప్రెజెంట్ అండ్ సుకుమార్ సినిమా చేస్తున్నా అండ్ గేమ్ చేంజర్ చేస్తున్నా. బట్ ఎన్ని సినిమాలు వచ్చినా సరే ఈ త్రిబుల్ ఇంట్రో సీన్ని బీట్ చేసే సీన్ అయితే అసలు రాదు. బికాస్ రామ్ చరణ్ కెరియర్లో ఏదైనా బెస్ట్ సీన్ చెప్పాలంటే అది రామ్ చరణ్ త్రిబుల్ ఇంట్రో సీన్ అనమాట. అంత బాగుంటుంది. కాన్సెప్ట్ చేసిన విధానం బాగుంటుంది, దాన్ని ఎగ్జిక్యూట్ చేసిన విధానం బాగుంటుంది. అండ్ జూనియర్ ఎన్టీఆర్కి ఇంటర్వెల్లో కూడా ఒక సీన్ ఉంటుంది, యానిమల్స్ వచ్చే సీన్ అండ్ అది కూడా కొంచెం బాగుంటుంది. అండ్ స్టోరీ స్క్రీన్ ప్లే విషయానికి వస్తే కరెక్ట్గా బ్యాలెన్స్ చేస్తారనమాట. స్టోరీ బాగుంటుంది, స్క్రీన్ ప్లే కూడా కరెక్ట్గా బ్యాలెన్స్ చేస్తారు. రాజమౌళి సినిమాలో మనం వెతికే ఆ ఎమోషన్ అది ఉంటుంది అన్నమాట. ఒక మదర్ అండ్ డాటర్ ఎమోషన్ ఉంటుంది. బట్ అట్ ద సేమ్ టైం ఒక ఫాదర్ అండ్ సన్ ఒక ఎమోషన్ ఉంటుంది. అండ్ బావమర్దల ఎమోషన్ అయితే ఉంటుంది అనమాట. రాజమౌళి ప్రతి సినిమాలో ఏదో ఒక ఎమోషన్ అయితే ఉంటుంది. బాహుబలి మనం చూసుకుంటే కనుక కట్టప్ప బాహుబలి చూసుకుంటే మామ అల్లుడుగా ఎమోషన్ అండ్ మదర్ సెంటిమెంట్ శివగామి అండ్ బాహుబలి మధ్యలో వచ్చే ఎమోషన్, ఆ ఎమోషన్ అనేది ఈ మూవీలో కూడా అయితే వర్కౌట్ అయింది. అండ్
ఇంకొకటి ఏంటంటే మనం వెతికేది ఎలివేషన్ సీన్స్ కూడా చాలా బాగున్నాయి అనమాట. లైక్ అది కూడా కరెక్ట్ ప్లేస్లో అయితే పెట్టారనమాట. లైక్ ఎక్కడ పెడితే ఎక్కడ ఎలివేట్ అవుతుందో అక్కడ పెట్టారు. లైక్ ఫస్ట్ సీన్లో ఎన్టీఆర్ని దాని మళ్ళీ ఇంటర్వెల్ సీన్గా కనెక్ట్ చేస్తారు. అది ఒక పర్ఫెక్ట్ రైటింగ్, ఒక ఎగ్జాంపుల్. అండ్ రామ్ చరణ్ని జైలు వేసిన తర్వాత ఎన్టీఆర్ రావడం, ఆ జైలు నుంచి ఎస్కేప్ అయ్యే సీన్ అది కూడా అయితే చాలా బాగుంటుంది. ఇలా ఎలివేషన్ సీన్స్ కూడా అయితే చాలా పెట్టారు. అండ్ టెక్నికల్ డిపార్ట్మెంట్స్ విషయానికి వస్తే బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది, అండ్ సినిమాటోగ్రఫీ బాగుంది, అండ్ స్పెషల్ మెన్షన్ టు సెట్ వర్క్. ఎందుకంటే లైక్ ఈ మూవీ మనం చూసుకుంటే కనుక లైక్ ప్రీ ఇండిపెండెన్స్ టైంలో అయితే జరుగుతుంది. లైక్ సెట్ వర్క్ అనేది చాలా బాగుంది. లైక్ ఆ కాస్ట్యూమ్స్, లైక్ బ్రిటిషర్స్ కాస్ట్యూమ్స్ కానీ, రామ్ చరణ్ కాస్ట్యూమ్స్ కానీ, జూనియర్ ఎన్టీఆర్ కాస్ట్యూమ్స్ కానీ, ఆలియా భట్ కాస్ట్యూమ్స్ కానీ, అండ్ సముద్రకని కాస్ట్యూమ్స్ కానీ, చంద్రశేఖర్ కాస్ట్యూమ్స్ కానీ అన్ని స్పెషల్గా టెక్నికల్ వర్క్ అయితే ది బెస్ట్ అవుట్పుట్ అయితే ఇచ్చారన్నమాట. లైక్ అందరికీ ఎందుకు బెస్ట్ అంటే బికాస్ వాళ్ళందరూ బాహుబలి నుంచి వస్తారనమాట. సో ఆడియన్స్ ఎక్స్పెక్టేషన్స్ అనేవి ఎక్కడో హైలో ఉంటే ఆ హైకి వీలైతే రీచ్ అయ్యారు. లైక్ రాజమౌళి అండ్ తన టీం అనమాట. టెక్నికల్ అసలు ఈ మూవీలో వంక పెట్టాల్సిన అవసరం అయితే లేదు. అసలు బ్యాక్గ్రౌండ్ వేసిన సెట్స్ బాగున్నాయి, కాస్ట్యూమ్స్ బాగున్నాయి, యాక్షన్ సీక్వెన్సెస్ బాగుంది, సాంగ్స్ బాగున్నాయి, అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా చాలా బాగుంది. ఎస్పెషల్లీ ఆలియా భట్ రామ్ చరణ్ కోసం వెయిట్ చేసే సీన్స్లో అయితే ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే సీతా బీజం అది కూడా అయితే చాలా బాగుంది. అండ్ జనని సాంగ్ బాగుంటుంది. అండ్ ఫ్లాష్ బ్యాక్లో అజయ్ దేవగన్, శ్రేయా మధ్యలో వచ్చి ఆ జనని సాంగ్ కూడా చాలా బాగుంటుంది. అండ్ యాక్టర్స్ పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ వాళ్ళ రోల్స్ తగ్గట్టు చాలా బాగా చేస్తారు. లైక్ జూనియర్ ఎన్టీఆర్ రామ్ చరణ్ కానీ, సముద్రకని కానీ, అజయ్ దేవగన్ కానీ, అండ్ సముద్రకని కానీ, అండ్ రాహుల్ రవీంద్ర కానీ, చంద్రశేఖర్ కానీ, ఆలియా భట్ కానీ, ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ వాళ్ళ రోల్స్ తగ్గట్టు చాలా బాగా అయితే చేస్తారు. ఇవన్నీ పక్కన పెట్టేస్తే అండ్ స్పెషల్ మెన్షన్ టు ఎస్ఎస్ రాజమౌళి. అసలు ఈ మూవీకి ఇంత క్రేజ్ వచ్చింది. అండ్ అసలు ఇద్దరు స్టార్ హీరోలు, అండ్ ఇద్దరు స్టార్ హీరోస్ మన తెలుగులో ఉన్న ఇద్దరు టాప్ హీరోస్. లైక్ ఇద్దరికి ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ లైక్ ఇద్దరు పర్సన్స్కి 100 crores మార్కెట్ అవుతుంది. లైక్ జూనియర్ ఎన్టీఆర్ రామ్ చరణ్ ఇద్దరిని అసలు కలిపాడు అంటే అసలు ఇట్స్ ఓన్లీ పాసిబుల్ బికాస్ ఆఫ్ ఎస్ఎస్ రాజమౌళి. అండ్ ఇంకోటి ఏంటంటే ఆ స్టోరీలో కూడా ఇద్దరు స్టార్ హీరోస్ తీసుకునేంత స్కోప్ అయితే ఉంది. అసలు స్టోరీ అయితే చాలా బాగుంది. దాన్ని స్టోరీ స్క్రీన్ ప్లే చాలా బాగుంది. దాన్ని 10 times బెటర్గా అయితే ఎగ్జిక్యూట్ చేస్తాడు. అది ఎస్ఎస్ రాజమౌళి. ఆ విషయంలో అయితే 100% కాదు 200% అయితే సక్సెస్ అయ్యాడు. బికాస్ ఆఫ్టర్ బాహుబలి తర్వాత ఈ మూవీ అయితే వస్తుంది. ఎక్స్పెక్టేషన్స్ ఎక్కడో స్కై లెవెల్ అయితే ఉన్నాయి. ఆ స్కై లెవెల్ దాటి ఈ మూవీ అయితే రీచ్ అయింది అనమాట. అండ్ అన్ని లైక్ సెట్ పీసెస్ లాగా డివైడ్ చేసుకుంటారనమాట. లైక్ అన్ని బాగున్నాయి. లైక్ రామ్ చరణ్కి ఒక పర్పస్ ఉంటుంది, జూనియర్ ఎన్టీఆర్కి ఒక పర్పస్ ఉంటుంది. ఆ పర్పస్ వాళ్ళు రీచ్ అయ్యారా లేదా, ఒక్కొక్కరికొకరు వాళ్ళు ఎలా హెల్ప్ చేసుకున్నారు, వాళ్ళిద్దరి మధ్యలో మిస్అండర్స్టాండింగ్స్ ఎలా వచ్చాయని ఎవరికి ఎంత ఇవ్వాలో కరెక్ట్గా బ్యాలెన్స్ చేస్తారనమాట. అది ఈ మూవీకి ఒక మేజర్ ప్లస్ పాయింట్. అండ్ ఫస్ట్ హాఫ్తో పోల్చుకుంటే సెకండ్ హాఫ్ అనేది బాగుంది. ఫస్ట్ హాఫ్ బాగాలేదని చెప్పడం కంటే లైక్ ఫస్ట్ హాఫ్లో కొన్ని బ్లాక్స్ మనకి వదిలేస్తారనమాట. లైక్ మనకి అది సెకండ్ హాఫ్లో మనకైతే క్లారిటీ వస్తుంది. దాంతో మనకి కొంచెం ఫస్ట్ హాఫ్ మనకి కొంచెం ఇన్కంప్లీట్ అనే ఫీలింగ్ వస్తుంది తప్ప, బట్ ఫస్ట్ హాఫ్లో కూడా పెద్దగా మైనస్ పాయింట్స్ అంటూ ఏమీ లేదు. అసలు ఈ సినిమాలోనే మైనస్ పాయింట్స్ అంటూ పెద్దగా అసలు ఏమీ లేదు. అసలు ఈ సినిమాలో మైనస్ గురించి మాట్లాడుకుంటే కనుక నాకైతే పెద్దగా మైనస్ పాయింట్స్ అనిపించలేదు. బట్ నాకైతే కొంచెం ఈ మూవీ మొత్తం చూసిన తర్వాత నాకైతే లైక్ ప్రియదర్శన్ డైరెక్ట్ చేసి అండ్ మోహన్లాల్ అండ్ టబ్బు యాక్ట్ చేసిన కొంచెం కాలపాని మూవీ అయితే గుర్తొచ్చింది అనమాట. లైక్ అందులో కూడా అంతే లైక్ టబ్బు క్యారెక్టర్ వెయిట్ చేస్తుంది, అండ్ ఇందులో కూడా కొంచెం ఆలియా భట్ క్యారెక్టర్ అయితే వెయిట్ చేస్తుంటుంది. అండ్ ఆ మూవీలో మనం చూసుకుంటే కనుక లైక్ మోహన్లాల్ ప్రభు అయితే బెస్ట్ ఫ్రెండ్స్ అవుతారు. అండ్ ఈ మూవీలో కూడా అంతే లైక్ రామ్ చరణ్ జూనియర్ ఎన్టీఆర్ అయితే బెస్ట్ ఫ్రెండ్స్ అవుతారు. సో నాకు కొంచెం కాలపాని మూవీ అయితే గుర్తొచ్చింది అనమాట కొంచెం సెకండ్ హాఫ్లో. అండ్ ఇంకొకటి ఏంటంటే లైక్ ఈ మూవీలో కొన్ని లాజికల్ మిస్టేక్స్ ఉన్నట్టు నాకైతే అనిపించింది. లైక్ మనం చూసుకుంటే కనుక లైక్ ఒక బ్రిటిష్ ఎంపైర్లో ఇద్దరు మన ఇండియన్స్ వెళ్ళి నాటు సాంగ్ అనేది ప్లే చేస్తుంటారు అనమాట. అది కొంచెం ఈజీనా అని చెప్పి అది కొంచెం అంత ఈజీనా బికాస్ మన ఇద్దరు హీరోస్ యాక్ట్ చేస్తుంటే బ్రిటిషర్స్ మొత్తం చూస్తూ ఉంటారు. నెక్స్ట్ సీన్లో జూనియర్ ఎన్టీఆర్ని ఒక మనిషి కొడతారనమాట, నువ్వు ఎందుకు వచ్చావు అని చెప్పి. సో ఇలా కొంచెం 1 or 2 లాజికల్ మిస్టేక్స్ అయితే ఉంటాయి. అండ్ ఇంకోటి ఏంటంటే లైక్ అసలు ఇంటర్వెల్ వరకు విలన్ అయితే మనకి ఎక్కడ కనపడాడు అనమాట. సో ఇద్దరు హీరోస్ని బ్యాలెన్స్ చేయాలి అంటే విలన్ ఎంత స్ట్రాంగ్గా ఉండాలి. సో ఆ విలన్ స్ట్రాంగ్గా ఉన్నాడు. బట్ ఏంటంటే మనకి ఫస్ట్ హాఫ్లో ఎంతసేపు మన ఇద్దరు స్టార్ హీరోని చూసాం కాబట్టి మన చూపు వాళ్ళ మీద ఉంది తప్ప విలన్ మీదకి పోలేదన్నమాట. సో అది పర్ఫెక్ట్ అంటే ఒక ఎగ్జాంపుల్. బట్ విలన్ క్యారెక్టర్ ఇంటర్వెల్కే వస్తుంది అనమాట. అసలు విలన్ ఎవరు, తన బ్యాక్ స్టోరీ ఏంటి, తను ఎందుకు అంత పవర్ఫుల్ అని చెప్పి మనకి ఎక్కడైతే చూపించలేదు. సో ఇలా చిన్న లాజిక్ మిస్టేక్స్ ఉన్నాయి తప్ప బట్ ఓవరాల్ మూవీ అయితే చాలా బాగుంటుంది. అండ్ ఫస్ట్ హాఫ్తో పోల్చుకుంటే సెకండ్ హాఫ్ అనేది చాలా బాగుంటుంది. కొమరం భీముడు సాంగ్ కానీ అండ్ ఎన్టీఆర్ ఎస్కేప్ అయ్యే సీన్స్ కానీ అన్ని. అండ్ ఇంకోటి ఏంటంటే లైక్ విలన్కి వాళ్ళు బ్రిటిషర్స్ కాబట్టి వాళ్ళు ఇంగ్లీష్లో మాట్లాడతారు కాబట్టి వాళ్ళకి మన తెలుగు హీరోలతో డబ్ చేయించారు. బికాస్ ఎందుకంటే మా తెలుగు వాళ్ళకి అర్థం కావాలి అని చెప్పి మా సబ్ టైటిల్స్ కూడా వేయలేదు. అది ఒక పర్ఫెక్ట్
ఎగ్జాంపుల్ అనమాట, ఒక పర్ఫెక్ట్ రైటింగ్కి ఒక పర్ఫెక్ట్ డైరెక్టర్ ఎగ్జాంపుల్. సో మనం తెలుగు సినిమా చూసినా కూడా అన్ని తెలుగులోనే ఉండాలి. సో ఎలాంటి ఒక కన్ఫ్యూజన్ అయితే ఉండదు అనమాట. మన సినిమా చూసినంతసేపు అతను ఏం మాట్లాడుతున్నాడో మళ్ళీ మనం విజువల్ చేసి కింద సబ్ టైటిల్ చదవాలనుకుంటే మళ్ళీ మన మైండ్ డైవర్ట్ అవుతుంది. సో అలాంటి కాకుండా మంచిగా డబ్బింగ్ చెప్పించారు. అది కూడా రానా అండ్ నవదీప్తో అయితే డబ్బింగ్ చెప్పించారు. అది కూడా ఒక మంచి ఒక పర్ఫెక్ట్ రైటింగ్ అయితే ఎగ్జాంపుల్. అండ్ ఓవరాల్ ఈ మూవీ గురించి చెప్పాలంటే మూవీ అయితే చాలా బాగుంటుంది, చూడొచ్చు. అండ్ ఈ మూవీకి నేను ఇస్తున్న రేటింగ్ 4/5. అండ్ ఈ మూవీ మనం చూసుకుంటే కనుక ఆస్కర్ కూడా నామినేట్ అయింది అండ్ గెలిచింది కూడా, లైక్ నాటో నాటో అనే సాంగ్. సో దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు అసలు ఈ మూవీ ఎంత బాగుంటుందో. అండ్ సాంగ్ కూడా చాలా బాగుంటుంది, అన్నీ బాగుంటాయి. లైక్ స్టోరీ బాగుంటుంది, స్క్రీన్ ప్లే బాగుంటుంది, డైరెక్షన్ బాగుంటుంది, ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. అసలు ప్రొడక్షన్ వాల్యూస్, సెట్ వర్క్ బాగుంది, కాస్ట్యూమ్స్ బాగున్నాయి, గన్స్ లైక్ వీళ్ళు మూవీలో వాడిన గన్స్ కానీ, యాక్షన్ సీక్వెన్సెస్ కానీ, అండ్ ఆ ఎమోషన్ కానీ ఇద్దరు స్టార్స్ని బ్యాలెన్స్ చేసిన విధానం కానీ అది కూడా చాలా అయితే బాగుంటుంది. లైక్ ఇద్దరు స్టార్స్ని పర్ఫెక్ట్గా అయితే బ్యాలెన్స్ చేస్తారు. లైక్ ఒకరిని ఎక్కువ ఒకరు తక్కువ కాకుండా ఇద్దరికి మనల్ని అయితే ప్రాపర్గా మన ఇద్దరికి మనకైతే ప్రాపర్గా అయితే బ్యాలెన్స్ చేస్తారు. ఇద్దరికి లవ్ స్టోరీస్ అండ్ అన్ని క్లైమాక్స్ సీక్వెన్స్ కూడా కొంచెం బాగుంటుంది. అండ్ మనకి కొంచెం ఎక్స్టెండ్ చేసినట్టు అనిపిస్తుంది తప్ప అది కూడా పెద్ద మైనస్ పాయింట్ అయితే కాదు. లైక్ ఎందుకంటే కనుక లైక్ ఇద్దరు స్టార్ హీరోస్ని మనము ఫైటింగ్ చేసేటప్పుడు చూసేటప్పుడు జస్ట్ ఒక 15 to 20 minutes అయితే ఉండాలి. సో అది కూడా క్లైమాక్స్ కొంచెం స్ట్రెచ్ చేసినట్టు అనిపిస్తుంది. బట్ నాకైతే అది మైనస్ పాయింట్కి అయితే ఏం అనిపించలేదు అనమాట. క్లైమాక్స్ కూడా అయితే చాలా బాగుంటుంది. అండ్ క్లైమాక్స్లో ఆ విన్నింగ్ బీజియం కూడా చాలా బాగుంటుంది. అండ్ మూవీలో ఉన్న వాళ్ళు వదిలేసిన ప్రతి లూప్కి వాళ్ళైతే లాస్ట్లో పే ఆఫ్ అయితే ఇచ్చారనమాట. అది కూడా ఒక పర్ఫెక్ట్ రైటింగ్ ఒక ఎగ్జాంపుల్. ఇదంతా పాసిబుల్ ఓన్లీ బికాస్ ఆఫ్ వన్ నేమ్, ఎస్ఎస్ రాజమౌళి. అండ్ ప్రజెంట్ ఇప్పుడు రాజమౌళి గారు మహేష్ బాబు గారితో అయితే మూవీ చేయడం జరిగింది. సో అసలు బాహుబలితోనే తను ఎక్కడికో వెళ్ళిపోయాడు, స్కైకి అయితే రీచ్ చేయడం. నేను RRRతో స్కైని కూడా దాటైతే వెళ్ళిపోయాడు, ఎక్కడో అందనంత ఎత్తులైతే ఉన్నాడు. సో తను ఇప్పుడు మహేష్ బాబుతో ఒక సినిమా చేస్తున్నాడు. మూవీ ఎలా ఉండబోతుందని చెప్పి నాట్ ఓన్లీ మన తెలుగు సినిమా, ఇండియన్ సినిమా మొత్తం అయితే వెయిట్ చేస్తుంది అనమాట. సో అసలు ఎలాంటి ఒక స్టోరీ, అసలు ఎలాంటి ఒక మూవీ, జానర్ ఏంటి, హీరోయిన్ ఎవ్వరు అని చెప్పి ఈగర్లు అయితే వెయిటింగ్ అన్నమాట. అసలు అందరూ లెట్స్ వెయిట్ అండ్ సీ ఎస్ఎస్ రాజమౌళి ఏం చేస్తాడు అని చెప్పి. బట్ ఈ RRR విషయానికి వస్తే మూవీ అయితే చాలా బాగుంటుంది, చూడొచ్చు. అండ్ ఇది ఫ్యామిలీ వాచబుల్ అంటే ఎస్, ఇది ఫ్యామిలీ వాచబుల్, ఎలాంటి అడల్ట్ కంటెంట్ అయితే ఈ మూవీలో లేదు. అండ్ ఈ మూవీకి నేను ఇస్తున్న రేటింగ్ 4/5. అండ్ వన్స్ అగైన్ మూవీ అయితే చాలా బాగుంటుంది, అన్ని ఆస్పెక్ట్స్ బాగుంటాయి. లైక్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంటుంది, సినిమాటోగ్రఫీ బాగుంటుంది, కాస్ట్యూమ్స్ బాగున్నాయి, అండ్ యాక్షన్ సీక్వెన్సెస్ బాగుంటుంది, అండ్ విజువల్ ఎఫెక్ట్స్ బాగుంటుంది. అండ్ ప్రతి ఒక్కటి చాలా బాగుంటాయి అన్నమాట. లైక్ వాళ్ళ బ్యాక్ స్టోరీస్ బాగుంటాయి. అండ్ వాళ్ళు ఎలా ఫ్రెండ్స్ అయ్యారు అని చెప్పి ఒక బాగుంటుంది. అండ్ ఒక సిచ్యువేషన్ వస్తుంది రామ్ చరణ్కి, ఫ్రెండ్షా లక్ష్యమా అన్నప్పుడు తనైతే లక్ష్యం వైపు వెళ్తారన్నమాట. సో ఆ సీక్వెన్స్ అయితే బాగుంటుంది. అండ్ సెకండ్ హాఫ్లో రామ్ చరణ్ ఫ్లాష్ బ్యాక్ కూడా బాగుంటుంది. అండ్ జననీ సాంగ్ అయితే సెకండ్ హాఫ్కి అయితే సోల్ అసలు. అండ్ రామ్ చరణ్ జైలు నుంచి ఎస్కేప్ అయ్యే సీక్వెన్సెస్ బాగుంటుంది. అండ్ క్లైమాక్స్లో ఒకరికొకరు హెల్ప్ చేసుకునే విధానం కూడా బాగుంటుంది. అన్నీ చాలా బాగుంటాయి. అండ్ ఇదంతా అసలు ఈ RRR సినిమా ఎంత బాగుందండి, వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్ ఎస్ఎస్ రాజమౌళి అండ్ తన టీమ్ అనమాట. అండ్ అన్ని లైక్ స్టోరీ బాగుంటుంది, స్క్రీన్ ప్లే బాగుంటుంది, అన్ని టెక్నికల్ ఆస్పెక్ట్స్ బాగుంటుంది. అండ్ అందరి ఒకటి లైక్ ఇది ఎంత పాసిబుల్ ఓన్లీ బికాస్ ఆఫ్ ఎస్ఎస్ రాజమౌళి. అండ్ ఇంత చెప్పినట్టు రాజమౌళి నెక్స్ట్ సినిమా కోసం నేనైతే ఈగర్లీ వెయిటింగ్. మీకు ఎలా అనిపిస్తుందో కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అండ్ RRRలో నాకు అనిపించిన పాయింట్స్ అయితే మీకు చెప్పాను, మీకు ఏమనిపించిందో కూడా కింద కమెంట్ బాక్స్లో అయితే కమెంట్ చేయండి. అండ్ ఈ మూవీకి నేను ఇస్తున్న రేటింగ్ 4/5. ఏ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ కొట్టి షేర్ చేసి మీ ఫ్రెండ్స్ అంతా సబ్స్క్రైబ్ చేయించండి. మీకు ఇంకేమైనా వేరే సినిమా రివ్యూస్ కొనడం కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.